నేను తిరుపతి నుంచి వచ్చాను. నా పేరు బత్తిన మధుబాబు. నేను చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిని. పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు పిఠాపురం రావడం జరిగింది. 11 ఆవిర్భావ సభలు జరిగాయి. అవన్నీ కష్టాలతో, బాధలతో, అవమానాలతో ప్రజల కోసం ఓర్చుకొని పవన్ కళ్యాణ్ గారు చేసిన అతి కష్టమైన ఆవిర్భావ సభలు ఆ 11. అతి కష్టమైన, ఎందుకంటే ఆయన ఎంత నలిగిపోయాడో, ఎంత కష్టపడాడో మాకు తెలుసు. ఆయనతో పాటు జన సైనికులు కూడా, ప్రతి జన సైనికులు అంటే వైఎస్ఆర్సీపీ లాగా కోట్లు ఉండేవాళ్ళు కాదమ్మా. మిడిల్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్గా ఉండి 10 రూపాయలు వస్తే దాంట్లో 2 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా పార్టీ కోసం ఇంత కష్టపడి చేసుకుంటే ఈ 11 ఆవిర్భావ సభలు కూడా జరిగాయి. అంతా పవన్ కళ్యాణ్ గారు సొంత ఖర్చుతో జరిగింది. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఒకటి సాధించాడు. డిప్యూటీ సీఎం అయ్యాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సభ ఇది. మాకు ఒక పండగ, ఒక ఉత్సవంలాగా. కాబట్టి ఇక్కడికి ఇంత ఎండలో కూడా చూడండి, ఇంత ఎండలో అందరూ పడుకుంటూ వస్తున్నాం. వారం రోజులు జరుగుతుంది ఈ పండగ. రేపు ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే అసలు కాకినాడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడ జనంతో నిండిపోతుంది గ్యారంటీ. అంటే విదేశాల నుంచి కాదు, దాని ఏమంటారు, అంతరిక్షాల నుంచి వచ్చినా ఆశ్చర్యపోవలేదు. అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత నిజాయితీగా, అంత ఇదిగా చేస్తున్నాడు. ఆ ఆనందం చూడడానికి మేమంతా కూడా పడుకుంటూ వస్తున్నాము. ఇక్కడ పరిస్థితులు చూసా కొద్దిగా చిన్నదిగా అనిపిస్తుంది. మాకు కూడా సరిపోదు, మాకు తెలుసు. కానీ ఆయన ఉన్నాడన్న గాలి పిలిచడానికి వచ్చాము. వీడికి తిరుమలలో గరుడ సేవ జరుగుతుంది. 5 lakhs పీపుల్ వస్తారు. అందరికీ దర్శనం జరగదు. ఆ వెంకటేశ్వర స్వామి జస్ట్ గాలి పిలుద్దామని వస్తారు. అలా మేము కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇలా వచ్చిపోతారు కదా, ఆ గాలి పిలుద్దామని వచ్చాము. ఇక్కడ ఉన్నంత వరకు హ్యాపీగా మేము ఈ పండుగ చేసుకొని ఆయన కళ్ళల్లో ఒక ఆనందాన్ని చూసి వెళ్తామ్మా. ఇప్పుడు చెప్పు, మీకు ఏం కావాలో, ఏం క్వశ్చన్ లేదా? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఇప్పటికీ 11 సభలు జరిగాయి. ఎన్నో మీటింగ్లు జరిగాయి. ఎక్కడ కానీ మా జనసేన పార్టీ ఫెయిల్యూర్ అనేది లేదు. ఎంత జనం వచ్చినా అందుకు దగ్గర అదేమ్మా. ఏదైనా కానీ ముందు మాకు ఓపిక ఉంది. మా స్వామి కోసం మేము ఓపిక పడతాము. ఇక్కడ ఎంతున్నా ఎట్లున్నా వచ్చి ఆయన చూసి వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఇబ్బంది ఏం జరగదు. అన్ని ఏర్పాట్లు బాగుంటాయి. ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ అన్నమాట మాది. 10 రోజులుగా మా టీం ఆల్రెడీ వచ్చిన్నారు. ప్రోగ్రామ్ కమిటీ గారు, కేకే గారు, వీళ్ళంతా వచ్చిన్నారు. వాళ్ళందరూ నీట్గా దానికి అంటే ఇక్కడ ఒక అవగాహన ఉంటుంది. ఎంత జనం వస్తారు, ఎలా చేయాలనేది ఒక అవగాహన ఉంటుంది. రేపు ఫుడ్ ప్యాకెట్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, వాటర్ కానీ అన్నీ 100% సమకూరుస్తారు. దాంట్లో డౌటే లేదు. ఏర్పాట్లు ఎక్సలెంట్ జరుగుతున్నాయి. ఈ మీటింగ్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ప్రధాని మోదీ గారు కూడా ఈ సభకు వస్తారని మీరు అనుకుంటున్నారా? సభకు రారుమా, కానీ చూస్తారు. మోడీ గారు కాదు, ప్రపంచమే చూస్తుంది ఈరోజు. ఈ సభ కోసము ప్రతి ఒక్కరూ ఎంత ఉత్సాహం చూస్తారంటే ఇంకా వైసీపీ వాళ్ళ గురించి చెప్పబడలే. వాళ్ళు చచ్చి తల మీద పడ్డ నక్కలాగా తయారైనా కూడా వాళ్ళు అందరికంటే ఎక్కువ వైసీపీ వాళ్ళు చూస్తారు ఈ సభని. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా టీవీలలో చూసేది ఉంటే వైసీపీ వాళ్ళే చూస్తారు. మాకు వ్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. మన ఇండియా మ్యాచ్కి దాదాపు 50 కోట్లు వచ్చాయి కదా. అలా 50 కోట్లు వచ్చిన ఆశ్చర్యపోవాళ్ళ మాకు ఈ ప్రోగ్రామ్ వ్యూస్. ఇప్పుడు వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యావు నువ్వు అని చెప్పి. ఆయనకి ఏమైనా పని ఉందమ్మా? ఆయనకి ఏమైనా పని ఉందా? ఇంకేమన్నా పని ఏమి లేదు. ఏం చేయాలో తెలియదు. ఎప్పుడు జైలు వేస్తారో తెలియదు. తల్లికి చెల్లికి అన్యాయం చేసినాడు, చిన్నాయని చంపినాడు. ఇంతకంటే అతని మాటల గురించి ఆలోచిస్తే దాని గురించి సబ్జెక్టే వేస్ట్. నేనైతే చెప్తున్నాను, దాని గురించి మాట్లాడడం అంత టైం వేస్ట్ ఇంకోటి లేదు. ఎందుకంటే అతనికి ఏం పని లేదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. అవునా కదా? ప్రతిపక్ష హోదా కూడా లేదు. 151 నుంచి 5 తీసి 11కి ఇచ్చాం. నెక్స్ట్ ఏం వస్తుందో కూడా తెలియదు. ఇంకా వాళ్ళ మానసికత ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. మామూలుగానే సవాల్ జరిగిపోతే నవ్వుతుంటాడు ఆయన, ఒక శాడిస్ట్ లాగా. అవునా కదా? ఒక శవం జరిగిపోతే నవ్వుతూ మాట్లాడతాడు వాళ్ళతో. అటువంటి వ్యక్తి ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు రాబోయే రోజుల్లో జనసేన బీజేపీ కలిసిపోనున్నాయా? ఆల్రెడీ కలిసిపోయి ఉన్నాయి కదమ్మా. ఉట్టి మాట అమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో విలీనం అనే మాట రాదమ్మా. పవన్ కళ్యాణ్ గారు ట్రూ లీడర్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను, ట్రూ లీడర్. ఆయన వచ్చినాక ఒక వైబ్రేషన్, యువతలో ఒక వైబ్రేషన్ వచ్చింది. మా అందరికీ ఈరోజు ఇప్పుడు ఎక్కడ తిరుపతి, ఎక్కడ పిఠాపురం, ఎందుకు వచ్చాము మేము ఇక్కడికి? మీకు ఆ డౌటే పెట్టుకోవద్దండి. పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ కలకాలం ఉంటుంది. ప్రజలకి ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా ఖచ్చితంగా జనసేన తెలంగాణలో కూడా వస్తుంది. అంటే పిఠాపురంలో ఈ సభ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు అమ్మా. ఇక్కడ పిఠాపురం ప్రజల గురించి చెప్పాలా? ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడినప్పుడు వైసీపీ ఎదవలు కొంతమంది బాగా డబ్బు బలిసిన ఎదవలు, అక్రమాలు చేసే ఎదవలు వచ్చే 10 మంది దిగారు. ఇక్కడ
దిగి ఒక్కొక్కరికి ఏసీలు ఇస్తాము, అది ఇస్తాము, ముక్కు పుడకలు ఇస్తాము, 10,000 ఇస్తాము, 20,000 ఇస్తాము, ఎన్ని చెప్పినా చెప్పుతో కొట్టారు ఎవరు పిఠాపురం జనాలు. చెప్పుతో కొట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆదరించారు. కాబట్టి ఇక్కడ ఈ పండుగ జరగడం 100% న్యాయం. ఆ ప్రజలు కూడా ఆనందపడతారు ఈడ జరుగుతుంది కాబట్టి. పిఠాపురం అనే మా ఊరి పేరు ఈరోజు ప్రపంచం నలుమూల దొరికిందమ్మా. అంటే వర్మ గారు సపోర్ట్ లేదే పవన్ కళ్యాణ్ నెగ్గలేదు అని అంటున్నారు. వర్మ సపోర్ట్ చాలా ఉంది, కానీ పవన్ కళ్యాణ్ నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు, వర్మకి వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటండి? మీకు మంచి కథ చెప్పేదా వింటారా? ఓపిక ఉందా? మహావిష్ణు దగ్గరికి మహాబ్రహ్మ బ్రహ్మదేవుడు, నేను లేకపోతే ఈ మహావిష్ణు ఏం చేయగలుగుతాడు, నేను ఇంతమంది తలరాతలు రాస్తాను, ఇన్ని పనులు చేస్తాను, ఈయన లేకపోతే ఈయన ఏం చేయగలుగుతాడు అని ఒక గర్వం వచ్చింది ఆయనకి. గర్వం వచ్చి ఆయన ఒక రోజంతా పోలేదు, ఎక్కడికి వర్క్కి రాలేదు. ఎవరు? బ్రహ్మదేవుడు రాకపోయినా మహావిష్ణు పిలవలేదు. 4 రోజులు అయింది, పిలుపు లేదు. ఏం రా, నేను రాకపోయినా మహావిష్ణు పట్టించుకోలేదని వెళ్ళాడు. అక్కడికి వెళ్తే కొన్ని వేల మంది బ్రహ్మలు అక్కడ పనిచేస్తున్నారు. అది మహావిష్ణు. కొన్ని వేల మంది బ్రహ్మలు అప్పుడు ఆయనకి కళ్ళు తెరుచుకున్నాయి. అలా కొన్ని వర్మ కాకపోతే 100ల మంది వర్మలు వస్తారు పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు. దాంట్లో వర్మ గారు కూడా చేశారు, ఆయన భాగం కూడా చేశారు. అలా నేనే చేశాను అలా అనుకుంటే ప్రతి ఊర్లో మేము టీడీపీ చేశామమ్మా. టీడీపీకి మేము ఎంత కష్టపడ్డాము, ఎన్ని ఊరుకున్నామో తెలుసు, ఎన్ని సీట్లు ఊరుకున్నాం మేము కష్టపడలేదా? అది ఇది ఉమ్మడి కూటమి. కొన్ని త్యాగాలు చేయాలా, తప్పదు. అందరూ కలిసి చేశాము. ఎందుకు? కేవలం ప్రజల కోసం, మన కోసం కాదు, మన స్వార్థం కోసం కాదు. ఎక్కడ పోయినా ఈ ప్రాబ్లం వస్తుంది కదా, ఏ ఊరి పోయినా వస్తుంది. మా తిరుపతికి వచ్చింటే మేము వెంకటేశ్వర సమానంగా గెలిచిపెట్టుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని. మాకు ఆ అదృష్టం లేదు, పిఠాపురం వాసులకు ఆ అదృష్టం ఉంది. అది పిఠాపురం తాలూకు. అలా నిజంగా ఇక్కడ వచ్చి కాలేజ్ స్టూడెంట్స్ని పిల్లల్ని చూస్తుంటే కూడా నాకు అసూయ కలుగుతుంది. అరే వీళ్ళు పవన్ కళ్యాణ్ తాలూకు రాను, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ తాలూకు అనిపిస్తుంది అక్కడ పోతే. నిజమో ఇప్పుడు ఏమన్నా నేను ఆడ పిల్లలు చూస్తుంటే వీళ్ళంతా పవన్ కళ్యాణ్ తాలూకు బాగుంటారు కదా, మేము వెంకటేశ్వర తాలూకు. దత్తాత్రేయ పుత్రుడు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.